ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈరోజు నేను తెచ్చిన ఈ అరటి పండ్ల బుట్టని తాకి చూడు తల్లి, వెంటనే ఒక శుభవార్త వింటావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక కోరుకుంటూ బాబాగారు ఆ కోరిక తీరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో విందామండి. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఏ అరటి పండ్ల పుట్టను తాకిన నీకు ఈ పండ్ల వలె ఈ రోజంతా కూడా ఎంతో తీయగా ఆనందంగా గడుస్తుందమ్మా. గత కొన్ని రోజుల నుంచి నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు. ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో నీకు బాధ మాత్రమే మిగులుతూ ఉంది. అవన్నీ నాకు తెలుసు తల్లి. ఇక ఆ బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైన రోజులు రాబోతున్నాయి బిడ్డ. కాబట్టే నువ్వు ఈరోజు ఈ పండ్ల బుట్టను తాకగలిగావు. ఇక నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు ఆసన్నమయ్యాయని గుర్తించు. నీ రుణ బాధలన్నీ నేను తొలగిస్తానమ్మా. అతి కొద్ది రోజులలోనే నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. నీకు ఆ విధంగా కలిసొచ్చేలా నేను చేస్తాను. ఇక నీకున్న నీ బాధలన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి తీరుతాయి బిడ్డ. నువ్వు కోరినవి నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. మరి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి తల్లి. అలాంటి ఈ సమయాల్లో నేను నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నా బిడ్డ ముందుకు ఇంత త్వరగా వచ్చాను. బిడ్డ, నువ్వు ఎప్పుడూ నిరాశగా, బాధగా మాట్లాడకు. అలాంటి జీవితం నీకొద్దు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. అందులో ఎంతోమంది పేదవారు ఉన్నారు కదా. వారందరిలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది కదా తల్లి. వారందరూ వారి కర్మలను ప్రతిరోజు అనుభవిస్తూ వారి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. పైకి నవ్వుతూ లోపల మాత్రం ఎంతో బాధపడుతుంటారు. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, ఎంతటి ధనవంతులకైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ వారు ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఒకరితో పోల్చుకుంటున్నావు అంటే రేపటి కర్మలకు పునాది వేసుకున్నట్టే. కాబట్టి ఎప్పుడూ కూడా నిన్ను ఒకరితో పోల్చుకోకు. చూడు తల్లి, ఎంత ధనం ఉన్నా సరే కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. చాలామంది వారికి ఎన్ని కష్టాలున్నా సరే పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అదే వారిలో ఉన్న ప్రత్యేకత. ఎవ్వరి బాధను కూడా తక్కువ చేసి చూడకు. అనుభవిస్తేనే కదా బిడ్డ తెలుస్తుంది.
అసలు బాధలు సమస్యలు లేనివారంటూ ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరమ్మా. ఇవన్నీ సహజం తల్లి. నువ్వు ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకుండా నీకు తగిన పనిని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉండాలి. అదే జీవితం. పక్కవారి జీవితంలోకి చూస్తే వారు ఎన్నో కష్టాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియనివ్వరు. బయటికి వస్తే ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. మరి వాళ్ళకున్న ధైర్యం ఏమిటో తెలుసా? నేను ఎంతటి సమస్యనైనా సరే ఛేదించి ముందుకు వెళ్ళగలను అని వారిపై వారికున్న నమ్మకం. ఎవరికైతే భగవంతునితో పాటు వారిపై వారికి నమ్మకం ఉంటుందో వారు ఎంతటి పనినైనా సాధించగలరు బిడ్డ. ఆ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్నే నువ్వు పెంచుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర చేయి చాపకుండా నీకు తగిన పనిని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉండమని నేను చెప్పాను కదా. అలా అని నిన్ను ఒంటరిగా నేను వదిలేయను తల్లి. నీకు సాయం చేయడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అవును బిడ్డ, ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. త్వరలోనే నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితం ఉండబోతోంది. ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగబోతున్నాయి బిడ్డ. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. అంతా నేను చూసుకుంటానమ్మా. నువ్వు దేని గురించి భయపడకు, దేని గురించి బాధపడకు. నీ తండ్రి చెబుతున్నాడు కదా తల్లి, ఈ ప్రపంచంలో సంతోషం లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే కష్టాలు లేనివారంటూ కూడా ఎవ్వరూ ఉండరు. కానీ ఎవరైతే కష్టాలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారో వారు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించలేరు. అందుకే కష్టాలు ఎక్కడికక్కడ మర్చిపోతూ ముందుకు వెళ్ళాలి బిడ్డ. ఆనందాన్ని మనకు మనమే తయారు చేసుకోవాలి. వెతుక్కుంటూ వెళ్తే రాదమ్మా. మన జీవితం ఎలా ఉండాలో మనమే నిర్దేశించుకోవాలి. మరొక్కసారి చెబుతున్నాను విను తల్లి. నువ్వు ఎప్పుడైతే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో, ఏ పనినైనా సాధించగలనని నువ్వు నమ్ముతావో, ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో నువ్వు దాటగలుగుతావో, ఆ రోజు నీ సంతోషాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. నీ జీవితాన్ని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. ఇకపై నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తావమ్మా. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు. అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.